భూమి మీద జీవజాలం బతుకుందంటే సూర్యుడి చలవే అని చెప్పుకోక తప్పదు. సూర్య కిరణాల వల్లే చెట్టు చేమలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా శక్తిని సమకూర్చుకుంటున్నాయి. అంటే సూర్యుని వెలుతురునే మొక్కలు ఆహారంగా మార్చుకుంటున్నాయి. ఆ మొక్కలను తిని చాలా జంతువులు జీవనం సాగిస్తున్నాయి. వాటి నుండి వచ్చే ఆహారాలతో మనిషి జీవిస్తూ ఉన్నాడు. అంతేకాదు, సూర్య కిరణాలు మన శరీరంపై పడటం వల్లనే శరీరానికి కావలసిన డి విటమిన్, ఇతర పోషకాలు అందుతున్నాయి. ఏ రకంగా చూసినా భూమి మీద సమస్త జీవజాతులకు ప్రాణం పోస్తున్నది సూర్యుడన్న విషయంలో సందేహం లేదు. అలాంటి సూర్యుడు లేకుంటే అసలు ఈ భూమి మీద జీవమే లేదు. అలాంటిది ఇప్పుడు మరొక కొత్త విషయం వెలుగు చూడడంతో ఆందోళన మొదలైంది. ఇంతకీ ఆ విషయం ఏంటంటే, మనుషులలో బీపీ పెంచుతున్నది కూడా సూర్యుడేనని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఎండ తగిలితే ఒళ్ళు వేడెక్కుతుంది, రాత్రిళ్ళు ఒళ్ళు చల్లబడుతుంది. కానీ రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎప్పుడైనా సరే మన రక్తపోటును సూర్యుడే ప్రభావితం చేస్తాడనే కొత్త విషయం బయటకు వచ్చింది. పరిశోధనలో భాగంగా చైనాలోని మధ్యస్థాయి అయస్కాంత వాతావరణము ఉండే కింగ్డావో విహాయ్ సిటీలో 6 ఏళ్ల పాటు పరిశోధనలు చేశారు. ఇందుకోసం దాదాపు 5 లక్షల మంది బ్లడ్ ప్రెషర్ రీడింగ్స్ తీసుకున్నారు. వాటిని సూర్యుడి వెలుగులు ప్రసరించే సాధారణ సమయంలో బీపీని, జియో మ్యాగ్నెటిక్ యాక్టివిటీ సమయంలో బీపీని పోల్చి చూశారు. దాంతో సోలార్ యాక్టివిటీ కారణంగా భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పై అపారమైన ప్రభావం పడుతోందని గుర్తించారు. భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఏర్పడుతున్న ఆటంకాల వల్ల మనుషుల బీపీలో దారుణమైన మార్పులు వస్తున్నాయి. అంటే అక్కడెక్కడో సూర్యుడిలో జరుగుతున్న విస్ఫోటనాలు భూమిపైన, మనుషులపైన తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయన్నమాట. సోలార్ యాక్టివిటీ కారణంగా భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో అంతరాయాలు ఏర్పడతాయన్న సంగతి తెలిసిందే. భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో అంతరాయాల కారణంగా మనుషుల ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. మరి ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్ పై ప్రభావం పడుతోంది. సౌర గాలులకు మానవ ఆరోగ్యానికి మధ్య సంబంధం ఉందని తేల్చే ఈ పరిశోధన తాలూకు వివరాలు తాజా కమ్యూనికేషన్స్ మెడిసిన్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. దీనిపై సైంటిస్టులు మాట్లాడుతూ, బ్లడ్ ప్రెషర్, జియో మ్యాగ్నెటిక్ యాక్టివిటీ ఒకే రకమైన రిథమ్స్ ను కలిగి ఉంటాయి. బీపీ, జియో మ్యాగ్నెటిక్ యాక్టివిటీ ప్రతి 3 నెలలకు 6 నెలలకు సంవత్సరానికి రిపీట్ అవుతూ ఉంది. గాల్లో ఉష్ణోగ్రతలు, కాలుష్యం కారణంగా కూడా బీపీ ప్రభావితం అవుతోంది. జియో మ్యాగ్నెటిక్ తుఫానులు ఎంత ఎక్కువగా సంభవిస్తే మనుషుల బ్లడ్ ప్రెషర్ అంత ఎక్కువ అవుతోంది. మరి ముఖ్యంగా మహిళల బీపీపై ఈ ప్రభావం ఎక్కువగా పడుతోంది. హై బీపీ ఉన్న వారిపై ఇది మరింత ఎక్కువ ప్రభావం చూపుతోందని గుర్తించారు. జియో మ్యాగ్నెటిక్ యాక్టివిటీ మనుషుల బీపీని ఎలా ప్రభావితం చేస్తోందన్న దానిపై మరింత లోతుగా పరిశోధనలు జరగాల్సి ఉంది. ఆ సమయంలో మనుషులు తమను తాము ఎలా రక్షించుకోవాలన్నది కూడా తెలుసుకునే దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే రక్తపోటుతో బాధపడుతున్న వారికి సౌరశక్తి అనేది ప్రతికూలకంగా మారుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు విధాన నిర్ణయాలు మరింత సమర్థవంతంగా తీసుకునేందుకు ఇలాంటి పరిశోధనలు దోహదపడతాయి. నిజానికి మనకు తెలిసి సౌర తుఫాన్ల వల్ల ఇప్పటికే ఉపగ్రహాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, విద్యుత్ గ్రిడ్లపై పెను ప్రభావం పడుతోంది. ఇప్పుడు ఈ జాబితాలోకి మానవ ఆరోగ్యం వచ్చి చేరింది. భూగోళం మీది వాతావరణంతో పాటు అంతరిక్ష అంశాలు సైతం మనిషిపై అంతులేని ప్రభావం చూపిస్తాయని తాజా అధ్యయనం స్పష్టం చేసింది. భూగోళానికి ఒక సూర్యుడు సరిపోడనుకున్నారో ఏమో, మరొక కృత్రిమ సూర్యుడిని సృష్టించేందుకు కూడా చైనా ప్రయత్నాలు చేసింది. ఇప్పటికే కరోనా లాంటి జీవులను పుట్టించి ప్రపంచ వినాశనానికి కేంద్రమైన చైనీయులు తాజాగా కృత్రిమ సూర్యుడిని సృష్టిస్తూ ఉన్నారు. అడ్వాన్స్డ్ సూపర్ కండక్టింగ్ టోకమాక్ అని పిలువబడే టెక్నాలజీ సహాయంతో చైనా కృత్రిమ సూర్యుడిని సృష్టిస్తోంది. కృత్రిమ సూర్యుడి ప్రయోగ పరీక్షలో భాగంగా 70 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను దాదాపు 17 నిమిషాల 36 సెకండ్ల పాటు విజయవంతంగా ఉత్పత్తి చేసింది. ఇది నిజమైన సూర్యుడి కంటే దాదాపు 5 రెట్లు వేడిగా ఉంటుంది. సూర్యుని కోర్ వద్ద 15 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. అణు సంలీన శక్తిలో భాగంగా హైడ్రోజన్, డ్యూటీరియం వాయువులను ఇంధనంగా ఉపయోగించి సూర్యుడి వల్లే అణు కలయికను ప్రేరేపించడం ద్వారా ఈ స్వచ్ఛమైన శక్తిని నిరంతరం ఉత్పత్తి చేసి సరఫరా చేయవచ్చని చైనా శాస్త్రవేత్తలు నిరూపించారు. అయితే ఈ ప్రయోగం మీద భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సృష్టికి ప్రతి సృష్టి లాంటి ఈ ప్రయోగాల వల్ల భూమి అంతం కానుందా అని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ విషయంలో చైనా ఒక్కటే కాదు, దక్షిణ కొరియా భౌతిక శాస్త్రవేత్తల బృందం కూడా కృత్రిమ సూర్యుడికి సంబంధించిన ప్రయోగం చేశారు. కేస్టార్ అని పిలువబడే ప్రయోగం కోసం సూపర్ కండక్టింగ్ ఫ్యూజన్ పరికరాన్ని ఉపయోగించారు. ఇందులో న్యూక్లియర్ ఫ్యూజన్ జరిపి ఏకంగా 10 కోట్ల డిగ్రీల వేడిని పుట్టించారు. దక్షిణ కొరియా, సియోల్ నేషనల్ యూనివర్సిటీ, యునైటెడ్
స్టేట్స్ యొక్క కొలంబియా విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు సంయుక్తంగా కలిసి కొరియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యూజన్ ఎనర్జీలోని పరిశోధనా కేంద్రంలో ఈ ప్రయోగాన్ని చేపట్టారు. 2018లో మొదటిసారిగా నిర్వహించిన కేస్టార్ ప్రయోగం 100 మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కేవలం 1.5 సెకండ్ల పాటు మాత్రమే మండించారు. 2025 నాటికి ఒకేసారి 300 సెకండ్ల పాటు ఫ్యూజన్ జ్వరణ సాధించడమే ఈ సంస్థ లక్ష్యమని నివేదిక తెలిపింది. ప్రపంచంలో ప్రస్తుతం చాలా దేశాలు కృత్రిమ సూర్యుడిని రూపొందించే పనిలో ఉన్నాయి. కృత్రిమ సూర్యుడి తయారీ కోసం ఒక్క దేశంతో మరొక దేశం పోటీ పడుతున్నాయి. సూర్యుడిలో చెలరేగుతున్న అనుకోని ఉద్గారాల వల్ల భూమి మరింత వేడెక్కుతోంది. ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరుగుతూ జీవజాతులను అతలాకుతలం చేస్తున్నాయి. మీకు తెలుసా, 15 సంవత్సరాల రికార్డును తిరగరాస్తూ గత 2024 సంవత్సరం అత్యంత వేడి సంవత్సరంగా నమోదైందని నాసా శాస్త్రవేత్తలు, ప్రపంచ వాతావరణ సంస్థ పరిశోధకులు వెల్లడించారు. 6 అంతర్జాతీయ డేటాబేస్లను ఆధారంగా చేసుకుని అధ్యయనం చేసిన WMO గత 10 ఏళ్లలో నమోదైన ఉష్ణోగ్రతలను బట్టి చూస్తే 2024లో అత్యంత ఎక్కువ టెంపరేచర్స్ నమోదైనట్టుగా ప్రకటించింది. వాతావరణాన్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో జరిగే పెను ప్రమాదాలకు మనమే కారణమని స్పష్టంగా తెలుస్తోంది. మనిషి తన అవసరాల కోసం విచ్చలవిడిగా ఎనర్జీ వినియోగిస్తూ ఉండటం వల్ల ప్రకృతి ప్రకోపం సూర్యుడి కోపతాపాలకు తోడవుతోంది. దాంతో రాబోయే కాలంలో మానవాళికి మరింత దారుణమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రపంచ దేశాలన్నీ 2015 వాతావరణ పరిరక్షణ కోసం చేసుకున్న ప్యారిస్ ఒప్పందాన్ని ఇక నుంచైనా సీరియస్ గా పాటించాల్సిన అవసరం ఉందని సూచిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా సూర్యుడిపై ఓ కన్నేసి ఉంచడం అవసరమని పరిశోధకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ సృష్టిలో ప్రతిదీ సూర్యుడి శక్తితో ముడిపడి ఉంటుంది. జీవజాతులు, పశు పక్ష్యాదులు మనుగడకు మూల్యం సూర్యుడే. భూమి అంతం అయ్యేందుకు గల కారణాలు కూడా సూర్యుడితోనే ముడిపడి ఉన్నట్లు కొన్ని పరిశోధనలు చెబుతూ ఉన్నాయి. సూర్యుడు హైడ్రోజన్, హీలియంతో రూపొందిన భారీ నక్షత్రం. సుమారు 4.5 బిలియన్ సంవత్సరాలుగా మన సౌర వ్యవస్థకు కేంద్రంగా ఉంటున్నాడు. మన సౌర వ్యవస్థలో కేంద్ర నక్షత్రంగా భూమిపై జీవానికి కాంతి, వెచ్చదనం, శక్తిని అందించడంలో సూర్యుడు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాడు. ఏదో కాలం నాటికి సూర్యుడు బాగా విస్తరిస్తాడు. శాస్త్రవేత్తలు ఈ దశను రెడ్ జైంట్ అని అంటున్నారు. ఈ దశలో భూమి సహా సమీపంలోని బుధుడు, శుక్రుడు గ్రహాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ పరిస్థితులు మానవ జాతికి ఆధారంగా ఉన్న భూగ్రహం అంతానికి దారితీస్తాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. రెడ్ జైంట్ దశ తర్వాత సూర్యుడి దాని బయటి పొరలను కోల్పోతాడు. చివరికి ప్లానెటరీ నెబ్యులా ఏర్పడుతుంది. ప్లానెటరీ నెబ్యులా అంటే అంతరించిపోతున్న నక్షత్రం చుట్టూ ఏర్పడే వాయువు, మేఘం. సూర్యుడు తన బయటి పొరలను కోల్పోతున్నప్పుడు ఈ రంగులతో కూడుకున్న మేఘాలు ఏర్పడతాయి. అయితే ఇది ఇప్పుడిప్పుడే జరిగే పరిణామం కాదు. దాదాపు 100 కోట్ల సంవత్సరాలలో ఈ విపత్తు సంభవిస్తుంది. అయితే ఈలోగా జరిగే ఇతర వైపరీత్యాలు తప్పవు. సూర్యుడి నుంచి వచ్చే రేడియేషన్ పెరగడంతో భూమిపై ఉష్ణోగ్రతలు పెరిగి నీటి నిల్వలన్నీ ఆవిరైపోతాయి. శ్వాస తీసుకోవడానికి ఆక్సిజన్ ఉండదు. సూర్యుడి నుంచి వచ్చే వేడి, రేడియేషన్ ఇతర గ్రహాలను కూడా ఆవిరి చేస్తుంది.